నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈరోజు శక్తివంతమైన అమావాస్య అండి. అది కూడా మనకి సోమవారం నాడు ఈ అమావాస్య రావడం అనేది చాలా విశేషం అండి. ఇటువంటి అమావాస్య రోజున మనం చేయవలసిన ఒకే ఒక పరిహారం ఉందండి. అటువంటి పరిహారం ఇంతవరకు కూడా అక్క మా కోరికలు తీరలేదక్క, మేము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క అమావాస్య చాలండి. ఎందువల్లంటే అండి, ఆదివారం కానీ సోమవారం నాడు కానీ వచ్చే అమావాస్యకి చాలా శక్తి ఎక్కువ అండి. మామూలుగానే అమావాస్య రోజులలో మన అమ్మవారికి నిజంగా చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటాము. అమావాస్య, పౌర్ణమి, మనకి పంచమి, అష్టమి తిథులలో అమ్మవారికి ఎలాంటి పరిహారం చేసినా కూడా మనకి నిజంగా జరుగుతుందండి. ఎందువల్లంటే అమావాస్య రోజున శక్తి అనేది ఈ పంచభూతాలకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిజంగా ఈరోజు చేయబోయే ఈ పరిహారం అనేది ఎలాంటి కోరికలనైనా సరే, మనం ఏదైనా ఒక సంకల్పం చేసుకుంటున్నామో, ఏదైనా ఒక కోరిక అనేది మనకి ఒక కోరిక కానీ లేదంటే ఒక సమస్య కానీ తీరాలి అని అంటే కనుక ఈరోజు రాత్రిలోపు 12 గంటల లోపు ఇప్పుడు నేను చూపించబోయే ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఈ అమావాస్య అనేది ఎన్ని గంటలకి ఈరోజు స్టార్ట్ అయింది అని అంటే కనుక తెల్లవారుజామున 2 గంటల నుంచి మనకి ఈరోజు అమావాస్య స్టార్ట్ అయిందండి. ఈరోజు రాత్రి మనకి 12:30 వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి నిజంగా ఎవరైనా పరిహారం చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఇది చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి. ఈ పరిహారం చేయడానికి మేము అక్క ఒకవేళ నాన్ వెజ్ తినేసాము తెలియకుండా అని అనుకున్న వాళ్ళైనా సరే చేసుకోవచ్చు. లేదంటే కనుక మనం ఒక పీరియడ్స్లో ఉన్న వాళ్ళ మటుకు చేయకూడదండి. ఇంకా మామూలుగా మనం ఎలాంటి వాళ్ళైనా సరే, ఒక హాస్టల్లో ఉన్న వాళ్ళైనా సరే, అమ్మవారి విగ్రహం కానీ మా దగ్గర ఫోటో కానీ లేదనుకున్న వాళ్ళైనా సరే చేయొచ్చండి. ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది పూర్తిగా చూడడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీ అమ్మవారి భక్తులండి నిజంగా అమ్మవారిని తలుచుకొని నేను ఒక కష్టమని అమ్మవారికి పూజ చేస్తే నిజంగా జరుగుతుంది అక్క అనేవాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారండి. అలా పెట్టిన వాళ్ళలో ఈరోజు ఒక మంచి శక్తివంతమైన ఒక కమెంట్ చూద్దామండి. ఆవిడ ఏమంటున్నారు అంటే, హాయ్ అక్క, నేను వారాహి అమ్మవారిని నమ్మాను, సంతానం కోసం పూజ చేస్తున్నాను. నాకు జ్యోతి రూపంలో ఒక 5 months బేబీని చూపించారు అమ్మవారు. నిజంగా పిక్ అనేది మీకు ఎలా పంపించాలి అక్క అని చెప్పి ఆవిడ మనకి మెయిల్ పెట్టారండి. నిజంగా మనం ఎవరి కోసమైతే దేనికోసమైతే మనం పూజ చేస్తున్నామో అటువంటి ఒక విషయాలు అనేవి మనకి ఎదురులోనే మనకి జరిగేటట్టుగా చూపిస్తారండి. అది అమ్మవారి ఒక దీపంలో కానివ్వండి, లేదంటే మనకి ఒక సిచ్యువేషన్ బట్టి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనే ఒక మంచి సూచనలు అమ్మవారు మనకు కనిపిస్తూ ఉంటారనమాట. అలాగే ఈరోజు కూడా ఈ అమావాస్య రోజు రాత్రిలోపు మనం చేయవలసిన శక్తివంతమైన పరిహారం అండి. ఈ పరిహారం ఎందుకోసము అని అంటే, నిజంగా మనం ఏదైనా సరే ఒక పనులని మనం నిలబడిపోయినాయి, మనకి ఈ పనులు అనేవి మనకి జరగాలి అని అంటే కనుక వెంటనే అక్క ఎన్నో రోజుల నుంచి పనులు ఆగిపోయాయక, అది ఒక ఇంటి గురించి మీరు ఒక ఈఎంఐ లోన్ కోసం మనం అప్లై చేస్తూ ఉంటాం కదా, అలాంటి లోన్ దొరకాలని ఎన్నో బ్యాంకులు తిరుగుతూ ఉంటాం. ఒకవేళ డాక్యుమెంట్స్ సరిలేవని కానీ ఎన్నోసార్లు రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి కానీ, లేదంటే కనుక పిల్లలు పుట్టాలి, సంతానం లేదని చెప్పి ఎన్నోసార్లు మేము ప్రయత్నించామక్క, అంటే మాకు నెగిటివ్గానే రిజల్ట్ వస్తుందని అనుకునే వాళ్ళు కానీ, ఎలాంటి పనులైనా కూడా అండి, ఒక వీసా దొరకలేదు, ఫారెన్ వెళ్ళాలన్న ఆశ అనేది ఉంది, బాగా మంచి ఉద్యోగం రావాలని అనుకుంటున్నానక్క, దొరకటం లేదు అని ఏదైతే మీరు ప్రయత్నించి మధ్యలో ఆగిపోతూ ఉన్నాయో, ఇంకా సక్సెస్ అవ్వలేదో, మీరు ఆ ప్లేస్కి రీచ్ అవ్వలేదో, అలాంటి ఒక గోల్ని మీరు రీచ్ అవ్వాలి అని అంటే కనుక ఈ ఒక్క అమావాస్య అనేది చాలండి. ఈ సోమవారపు అమావాస్యకి చాలా శక్తి ఎక్కువ. అంతేకాకుండా మీరు నిజంగా మీ పెద్దవాళ్ళని ఈ అమావాస్య రోజున చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని తలుచుకొని మీరు ఈ వీడియోని ఎప్పుడైతే చూస్తున్నారో అప్పుడు నిజంగా కాకి అన్నం పెట్టండి ఫ్రెండ్స్. ఈరోజు మర్చిపోకుండా అందరూ చేసే ఉంటారు. ఇంకా ఎవరైనా కనుక పెట్టలేదు అని అనుకుంటున్నారో వాళ్ళు మీరు వండిన అన్నాన్ని మీరు ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన అవసరం లేదండి. అంటే మీరు భోజనం చేయటానికి ముందుగానే ఒక ముద్ద కాకి అన్నం పెట్టండి. లేదంటే కనుక మీ గుమ్మం ముందైనా సరే 2 గ్లాసులతో మంచినీళ్ళన్నా పెట్టండి. ఎందువల్లంటే అండి, చనిపోయిన వారి ఆత్మలు అమావాస్య నాడు మన ఇంటి చుట్టూతే తిరుగుతూ ఉంటాయంటండి. వాళ్ళని ఒట్టి కడుపుతో ఒట్టి చేతులతో పంపించకూడదు అని చెప్పి మనకి ఒక ఐదీకంగా చెప్పబడుతుంది. అందువల్ల కనీసం మంచినీళ్ళైనా సరే మన గుమ్మంలో ఎప్పుడు కూడా లోపలికి వెళ్ళే గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మంలో 2 గ్లాసుల్లో అటు సైడ్ ఇటు సైడ్ కూడా 2 నీళ్లు పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు పరిహారం ఏంటో చూద్దామండి.
ఈ పరిహారానికి మనకి ఒక నిమ్మకాయ ఉంటే చాలండి. అది మీకు ఒక పసుపు కలర్ నిమ్మకాయ అయినా పర్వాలేదు, లేదంటే ఆకుపచ్చ కలర్ నిమ్మకాయ అయినా పర్వాలేదు. పసుపు కలర్లో దొరికితే కనుక చాలా మంచిదండి. పసుపు కలర్లో ఉండే నిమ్మకాయ సక్సెస్కి గుర్తండి. నిజంగా నిమ్మకాయ అంటేనే చాలా పవర్ఫుల్ అనమాట. ఎందువల్లంటే అండి, నిమ్మకాయలను మన చెట్టు నుంచి కోసి ఇంటికి తీసుకొచ్చినా కూడా అవి ప్రాణాలతోటే ఉంటూ ఉంటాయంటండి. అందువల్ల మనం నిమ్మకాయతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే వెంటనే జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. అందువల్ల అమావాస్య రోజుల్లో నిమ్మకాయని నిజంగా దిష్టి తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. అలాగైనా సరే మనం ఉపయోగించవచ్చు. ఇంకా ఈరోజు చేసే పరిహారం ఎందువల్లంటే, మనం ఏదైతే ఒక సంకల్పం చేసుకున్నామో అది నిజంగా వెంటనే జరగాలి అని అనుకోవడానికి ఈరోజు ఈ పరిహారం చేయండి. అందుకు ఒక నిమ్మకాయని తీసుకోండి. రాత్రిలోపు ఇప్పుడు పక్కన మీకు షాప్స్ ఉంటాయి కనుక ఒక నిమ్మకాయని తెచ్చుకోండి ఫ్రెండ్స్. తెచ్చుకున్న తర్వాత అందుకోసం మనకు కావాల్సింది ఏంటి అని అంటే, ఒక 8 లవంగాలు కావాలండి. ఈ 2 మట్టుకే చాలు. ఒక నిమ్మకాయ, ఒక 8 లవంగాలు. లవంగాలకి నిజంగా అండి ఎలాంటి వాళ్ళనైనా సరే మన దగ్గరికి తీసుకురాగలిగే శక్తి అండి. ఒక మంచి ఒక విషయం, ఒక సక్సెస్ని చేకూర్చే ఒక విషయం అయినా కావచ్చు, మధ్యలో ఆగిపోయిన విషయాలు సక్సెస్ అవ్వాలన్నా, శత్రువుల బారి నుంచి బయటపడాలన్నా, నిజంగా ఎలాంటి ఒక గోల్ ఉన్నా కూడా వెంటనే తీరుతుందండి. అలాగా మీరు ఏం చేస్తారనంటే, ఒక నిమ్మకాయని తీసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా తీసుకొని మీరు మీ దగ్గర ఏదైనా సరే ఒక సూది ఉంటుంది కదా, పెద్ద సూది ఒకటి ఉంటే కనుక 8 కంతలు, 8 రౌండ్గా కూడా 8 హోల్స్ పెట్టుకోవాలండి. ఎందువల్లంటే అండి, మనం తీసుకున్న ఈ లవంగాలని ఆ నిమ్మకాయలో గుచ్చబోతున్నాం అన్నమాట. గుచ్చాలి అని అంటే కనుక అది అంత తొందరగా నిమ్మకాయలో దిగడం అనేది కష్టం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఒక పెద్ద సూది తీసుకొని ఆ సూదితో ఫస్ట్ రౌండ్గా నిమ్మకాయకి మధ్యలో ఇట్లాగా రౌండ్గా చిన్న చిన్న కంతలని కొంచెం పెద్దగా ఆ లవంగాల లోపలికి దూరేలాగా కంతలను పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టి ఒక్కొక్క లవంగాన్ని మీరు నిమ్మకాయలో గుచ్చేటప్పుడు మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని మనసులో అనుకుంటూ, వరాహి అమ్మవారి మంత్రం ఉండనే ఉందండి. ఓం శ్రీం అని కానీ, లేదంటే వజ్రఘోషం అని కానీ అనుకుంటూ మీ కోరికని, మీ సంకల్పాన్ని ఆ నిమ్మకాయతో చెబుతూ లవంగాన్ని ఒక్కొక్కసారి ఆ హోల్స్లో గుచ్చాలండి. ఈ 8 హోల్స్ పెడతాం కదా, ఆ 8 కంతల్లో ఈ నిమ్మకాయకి ఈ 8 లవంగాల్ని గుచ్చండి ఫ్రెండ్స్. ఒక్కొక్క లవంగాన్ని గుచ్చేటప్పుడు మీ కోరికని చెప్పుకోండి. మీరు అమ్మవారి మంత్రాన్ని ఓం శ్రీం అని కానీ, లేదంటే వజ్రఘోషం అని కానీ అనుకోండి. ఈరోజు నిజంగా ఈ పని చేస్తే మనకి వెంటనే సక్సెస్ అవ్వడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయండి. 8 లవంగాలకి నిజంగా చాలా శక్తి ఎక్కువ అండి. అందువల్ల తెల్లవారేసరికి కూడా మన కోరికను తీర్చడానికి ఈ 8 లవంగాలు ప్లస్ నిమ్మకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అందువల్ల ఇలా గుచ్చిన ఈ నిమ్మకాయని ఈ రోజు రాత్రంతా కూడా మీ పూజ గదిలో అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి. లేదంటే కనుక అమ్మవారి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, అమ్మవారి అంటే పూజ గదిలోనే పెట్టచ్చు. అక్క ప్రత్యేకంగా మాకు అమ్మవారి ఫోటో లేదక్క అని అనుకున్న వాళ్ళు మీ పూజ గదిలో అయినా సరే పెట్టండి. పెట్టేసిన తర్వాత ఈ రోజంతా కూడా అలా ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత రేపు ఏం చేస్తారంటే, తెల్లవారుజామున ఆ నిమ్మకాయలో పెట్టిన ఈ 8 లవంగాలని తీసేసేయండి ఫ్రెండ్స్. తీసేసి మీరు ఏదైనా సరే ఒక ఇంట్లో వచ్చేసి కర్పూరం, మనం ఒక చిన్న ప్రమిద తీసుకొని కర్పూరాన్ని వెలిగించి దాంట్లో ఈ లవంగాలని మీరు వేసేయాలన్నమాట. ఈరోజు చేస్తాం కదా, చేసిన తర్వాత రేపు పొద్దున తీసేసి రేపు రాత్రి లోపైనా సరే మీరు కర్పూరంలో వేసి ఈ లవంగాలను కాల్చేసేయండి. ఇంకా ఆ నిమ్మకాయని ఏం చేస్తారు అంటే, అలాగే బయట పారేయకండి. 2 ముక్కలుగా కట్ చేసి ఆ నిమ్మకాయని మీ గుమ్మంలో అంటే బయటికి వెళ్ళే దారి అండి. మీరు అపార్ట్మెంట్స్లో ఉంటున్నారనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనుకోండి, బయటికి దిగిపోండి. శాంతం కిందకి దిగిపోయి రోడ్డు మీదకి బయటకు వెళ్ళే దారి ఉంటుంది కదా, రోడ్డు మీదకి వెళ్ళే దారి, ఆ దారిలో అంటే బయట ఆ గుమ్మానికి బయట అటు ఇటు కానీ ఆ 2 ముక్కలని కూడా పిండేసి పారేసేయండి. ఎప్పుడు కూడా నిమ్మకాయని అట్లా బయట పారేయకండి. మనం ఒక విషయానికి ఉపయోగించిన నిమ్మకాయని వేరే వాళ్ళకి చెడుగా ఉపయోగించడం కానీ, ఏదైనా సరే దోషం ఉంటే కనుక వాళ్ళకి అండకుండా ఉండటానికి మనం చేస్తున్న మంచి పరిహారం అండి ఇది. లేదంటే ఒక మట్టి ఉందనుకోండి, గొయ్యి తీసి ఆ గోతులో అయినా సరే ఈ నిమ్మకాయలను పాతి పెట్టేసేయాలన్నమాట. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మీకు తెల్లవారేలోపు ఒక మంచి శుభవార్తను మీరు వినడానికి ఈ నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.